మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాలీవుడ్ స్టార్ రాణి ముఖర్జీ తన సినీ ప్రస్థానంలో ఎదురైన సవాళ్లను వెల్లడించారు. బిడ్డకు పాలు పడుతూ హిచ్కీ షూటింగ్లో పాల్గొన్న అనుభవాలు, చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొనే కష్టాలు, జాతీయ అవార్డుపై ఆమె అభిప్రాయాలు పంచుకున్నారు. ఇది మహిళల త్యాగాలకు ప్రతీక. ఏ రంగంలో అయినా మహిళలు రాణించాలంటే చాలా త్యాగాలు చేయాల్సిందే. ఒకవైపు ఫ్యామిలీ బాధ్యతలను చూసుకుంటూనే మరోవైపు ఎంచుకున్న రంగంపై ఫోకస్ చేయాలి. ఎన్నో కష్టాలను అనుభవిస్తే కానీ ఆ రంగంలో ఉన్నత స్థానానికి చేరుకోలేరు. చిత్ర పరిశ్రమలో ఆ కష్టాలు ఇంకాస్త ఎక్కువే ఉంటాయి. ఫ్యామిలీ బాధ్యతతో పాటు వేధింపులను, ఒత్తిడిని తట్టుకుని నిలబడితేనే స్టార్ హోదా పొందుతారు. అలాంటి కష్టాలను ఎన్నో భరించే ఈ స్థాయికి వచ్చానని చెబుతున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ. ఇటీవలే ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కెరీర్ ప్రారంభంలో తక్కు ఎదురైన ఇబ్బందుల గురించి వివరించింది. ఇండస్ట్రీలోకి రావడానికి చాలా పోరాటాలే చేయాల్సి వచ్చింది. నేను ఇండస్ట్రీలోకి రావడం మా పేరెంట్స్కి ఇష్టమే లేదు. బలవంతంగా ఒప్పుకున్నారు. వారి పేరు చెడగొట్టకూడనే ఉద్దేశ్యంతో నేను కమిట్మెంట్తో పనిచేశాను. నేను నటించిన హిచ్కీ సినిమా షూటింగ్ సమయంలో నా కుమార్తె అదిరాకి కేవలం 14 నెలల వయసు మాత్రమే. అప్పటికీ పాలు పడుతున్నా. ఉదయం 6:30 గంటలకు పాలు పట్టించి షూటింగ్కి వెళ్లేదాన్ని. 1 గంటలోపు నా పార్ట్ పూర్తి చేసుకుని తిరిగి నా బిడ్డకు పాలు ఇవ్వడానికి ఇంటికి వచ్చేదాన్ని. రోజుకు 6 నుండి 7 గంటలు షూటింగ్ చేసి ఇంటికి వెళ్లేదాన్ని. మా దర్శకుడితో పాటు యూనిట్ అంతా నాకు సపోర్ట్ చేసేది. ఈ సినిమా మొత్తం అలానే పూర్తి చేశా. ఇప్పుడు పని గంటల గురించి పెద్ద చర్చే జరుగుతుంది. నిర్మాతకు, దర్శకుడికి ఓకే అయితే సినిమా చేయాలి. లేదంటే ఆ సినిమా మానేయాలి. అది మన చేతుల్లో ఉంటుంది. ఖచ్చితంగా ఈ సినిమా చేయాల్సిందే అని ఎవరు చెప్పరు అని రాణి ముఖర్జీ అన్నారు. ఇక జాతీయ అవార్డు గురించి మాట్లాడుతూ, నటీనటులకు చిన్న పురస్కారం కూడా చాలా గొప్పదే. అయితే ఏ అవార్డు అయినా అర్హత గలవారికి వచ్చిందని ప్రేక్షకులు భావించాలి. నాకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు అందరూ అంగీకరించారు. అలా అందరూ అంగీకారం తెలపడం నాకు అవార్డు కంటే చాలా గొప్పగా అనిపించింది అన్నారు. రాణి ముఖర్జీ అనుభవాలు సినీ రంగంలో మహిళల కష్టాలను స్పష్టం చేస్తున్నాయి. కుటుంబం, వృత్తిని సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నత స్థానానికి చేరుకోవడానికి వారు చేసే కృషి అభినందనీయం. ఆమె ఆదర్శప్రాయం.